నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ జిల్లా పర్యటనకు రావాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కుర్చీ వేసుకొని ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. ముక్కు నేలకు రాసి నల్గొండకు రావాలన్నారు. కేసీఆర్ పర్యటనకు వ్యతిరేకంగా నల్గొండ టౌన్లో నిరసన చేపడతామన్నారు. రాష్ట్ర బడ్జెట్ ప్రజాయోగ్యమైందన్న కోమటిరెడ్డి విమర్శించే స్థాయి ఎవరికీ లేదన్నారు. కేఆర్ఎంబీపై సంతకం చేసిందే కేసీఆర్, హరీష్ రావు అన్నారు కోమటిరెడ్డి. 10 సంవత్సరాల్లో తెలంగాణలో విద్యా వ్యవస్థని గవర్నమెంట్ స్కూల్ మొదలుపెట్టుకొని యూనివర్సిటీల వరకు మొత్తం కూడా భ్రష్టు పట్టించి నిధులు ఇవ్వకుండా 6,000 స్కూళ్ళు మూతపడమే కాదు, ఏ ఒక్క యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా, కొత్త అపాయింట్మెంట్ చేయకుండా, ఉదాహరణకు మహాత్మా గాంధీ యూనివర్సిటీనే, అలాంటి యూనివర్సిటీలతో పాటు మొత్తం విద్యారంగానికి కూడా ఈరోజు దాదాపు 23,000 కోట్ల పైన, అంటే మొదటిసారి ఇంత విద్యారంగానికి బడ్జెట్లో పెట్టడం. మీ అందరికీ చెప్పాలి, ఈరోజు దురదృష్టమైన సంఘటన ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు 37,000 కోట్ల అప్పులు మిగిల్చిపోతే దాని దాదాపు 13% బడ్జెట్లో ఆ 37,000 కోట్ల అప్పులు తీసే బాధ్యత. దుబారా ఖర్చు పెట్టి అవసరం లేని ప్రాజెక్టులు కట్టి, కమిషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి దాని వడ్డీలు అప్పులు సర్పంచుల నుంచి మొదలు పెడితే ఇలా గ్రామ పంచాయతీ సర్పంచులు కూడా 1,200 బకాయిలు ఉన్నాయి, 1,200 కోట్లు. ప్రతి రంగంలో అప్పులు పోతే 13% 37,000 కోట్లు అప్పులకే పోతుంది వారు చేసిన నిర్వాహకంతో. పూర్తిగా ఈ పేదల బడ్జెట్ ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే, 4 నెలలకు కేటాయింపులు చేసినవి మాత్రమే. మే తర్వాత రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడతాం. మనకు బ్రిజేష్ ట్రిబ్యునల్, జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం 30 టీఎంసీ ఎస్ఎల్బీసీ టన్నలు ఎందుకు పెట్టాం? మనకు అలాట్మెంట్ వాటర్ ఉన్నది, ట్రిబ్యునల్ అవార్డు ఉన్నది, బ్రిజేష్ ట్రిబ్యునల్ అని సొరంగాన్ని నేను 2005లో శాంక్షన్ చేయించి మొదలు పెడితే కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్న దుర్మార్గుడు ఒక్కసారి కుర్చీ కాదుగా కనీసం ఆయన పోలేదు, హరీష్ రావు పోలేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇక మన జిల్లా మంత్రికి ప్రాజెక్టు తెలియదు, ఏం తెలియదు కాబట్టి మళ్ళీ ఆయన గురించి మాట్లాడుకోవద్దు. మీరు వాళ్ళిద్దరికి చెప్తున్నా, కుర్చీ చేసుకొని కూర్చున్నాడు ఒక్కసారైనా పోవాలన్నా? ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వస్తున్నాడు రేపు? అందుకనే ఇదే ఎన్టీఆర్ చౌరస్తానో, లేకపోతే అంబేద్కర్ చౌరస్తానో, లేకపోతే జగ్జీవన్రామ్ చౌరస్తా దగ్గరనో ఒక కుర్చీ, ఒక పింక్ కలర్ టవల్ వేసి పెట్టాలని మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా చెప్తున్నా. ఒక కుర్చీ వేస్తాం, దాని మీద టవల్ వేసి, పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెడతాం, వచ్చి చూసుకోమని చెప్తున్నాం. ఒకసారి ఆయన రోజా ఇంటికి పోయి చెప్పిండు, రొయ్యల పులుసు తినుకుంటా రాయలసీమను రతనాలసీమ చేస్తాని. ఇవాళ నల్గొండని నాశనం చేసి ఇవాళ మళ్ళీ ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్న ఊళ్ళల్లో. మేము ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ రోజు మీ సాగర్తో నీళ్ళు ఇస్తే 5,000 కోట్ల మిషన్ భగీరథ అట్లా దోసుక తిన్నారు. ఈ ఆకలి చూస్తే ఇవాళ నీళ్ళే లేవు. ఏ ముఖం పెట్టుకొని వస్తుంది కేసీఆర్? మన ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి బుద్ధి రాలేదా? 2023-24లో ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు, కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ కమ్ సీఎం, కేఆర్ఎంబీ, జీఆర్బీ, గోదావరి రివర్ బోర్డుకు 400 కోట్లు బడ్జెట్లో మెయింటెనెన్స్ కింద పెట్టిన ఆయన. అంటే ఆయన ఒప్పుకున్నట్టే కదా వాళ్ళకి అప్పగించినట్టు. మీకు తెలిసిన నోట్ అంతా కూడా క్లియర్గా ఉన్నది. రేపు చర్చ ఉన్నది, మీరు చర్చ టీవీలలో చూసి. అందుకనే కేసీఆర్ గారు మీరు ఒక్కటే చెప్తున్నాం, మోసం చేసినా ప్రజలు బుద్ధి చెప్పినారు. మళ్ళా కోలుకోకుండా బుద్ధి చెప్పినప్పుడు నల్లగొండ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాం? కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్నప్పుడు ఒక్కసారి సొరంగాన్ని 2,000 కోట్లు పెడితే ఎందుకు పూర్తిగా చేయలేదు? క్షమాపణ చెప్పి నువ్వు ఉండే ఇల్లు, ఇంటి దగ్గర బయలుదేరే ముందు కార్లు వస్తావా, హెలికాప్టర్లు వస్తావా, బస్సులు వస్తావా, ముక్కు నేలకు రాసి నల్గొండ గడ్డ తాకే ముందు ముక్కు నేలకు రాసి క్షమించండి నల్గొండ ప్రజలారా అని చెప్పి వచ్చి ఈ బహిరంగ సభలో కూడా క్షమాపణతోని ఏం చెప్తావో చెప్పుకో. ఇక